సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరింత రెచ్చిపోతున్నారు రామోజీరావు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. తన రాతలతో ప్రజల్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. అలా చంద్రబాబుకు మేలు చేయాలన్నదే రామోజీ ఆరాటం. దాంట్లో భాగంగానే మంగపేట బెరైటిస్ గనుల టెండర్లపై విషం జిమ్మారాయన. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఈనాడు రామోజీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అసత్యాలు రాసి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపై అడ్డగోలు రాతలు రాశారు. మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర అంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని ఈనాడులో అచ్చేశారు రామోజీ. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని వండి వార్చారు. ఇక అన్నమయ్య జిల్లా మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్ ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ఏ గ్రేడ్, 3 లక్షల టన్నులు బి గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నులు సిడిడబ్ల్యూ గ్రేడ్లుగా ఉంటుంది. సిడి గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సిడిడబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడుపోలేదు. దాని అమ్మకం బెనిఫికేషన్ కోసం ఇంతకుముందు ఎన్నోసార్లు టెండర్లు పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీనివల్లే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల అమ్మకానికి టెండర్లు పిలిచింది. మామూలుగా అయితే ఏటా 20 లక్షల టన్నుల సిడిడబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున 5 ఏళ్లకు ఒకేసారి 1 కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ నిజం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి 1 కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ అర్థం లేని కథనాన్ని ప్రచురించింది ఈనాడు. సిడి గ్రేడ్ ఖనిజానికి రిజర్వ్ ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వ్ ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వ్ ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టు రేటును పెట్టారు. టెండర్ల ప్రక్రియను మినీ రత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ ఛార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ ఛార్జీలు, ఎంఎస్టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధరను నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించింది. న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహన లేకుండా రాసేసింది. 100 కోట్లకు పైగా ఖర్చయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్ నిల్వలను అమ్మేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఈనాడు కథనాన్ని అచ్చేసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నాణ్యమైన బెరైటీస్తో పాటు సిడిడబ్ల్యూ గ్రేడ్ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఈనాడు పత్రిక దోపిడీగా చిత్రీకరించడం దారుణమన్నారు ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి. ఈనాడు తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.